Hello everyone, welcome back to new video. So today we are at Ramaneswaram, which is a very big temple complex. Golden Shivling is the one which is very famous here, and this is the largest golden Shivling in the world, which is 3 feet. So we are going to see that. I don't know if I can shoot and show it to you, but there are other places also. There are a lot of temples in this complex, so I'll show you all of them. సో ఎంట్రీ టికెట్ ఉంది యాక్చువల్గా ఇక్కడ 100 రూపీస్ పర్ అడల్ట్, ఇంకా 10 years లోపల అయితే ఫ్రీ ఎంట్రీ అనమాట పిల్లలకి. సో ఇది మన ఎంట్రన్స్, చాలా బాగుంది, చాలా గ్రాండ్గా ఉంది కదా. సో మనం ఎంటర్ అయిపోదాం ఇప్పుడు. సో టికెట్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ రావాలి. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ స్టార్టింగ్లోనే మీకు క్యాంటీన్ అవన్నీ ఉంటాయి. సో ప్రపంచంలోనే ఎక్కడ లేని ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒక చోటు ఉన్నాయి ఇక్కడ. దీన్ని శివలింగ క్షేత్రం కూడా అంటారు, రమణేశ్వరాన్ని. సో యాక్చువల్గా దీన్ని కట్టించింది శ్రీ రమణానంద మహర్షి అనమాట. సో జ్యోతిర్లింగానికి రకరకాల అభిషేకాలు చేస్తారు, పెరుగుతో, నిమ్మాకులతో, మామిడి రసంతో. అండ్ అమ్మవారికి చేయవలసిన అభిషేకాలు ఏంటంటే అన్నం, పసుపు నీరు, కుంకుమ నీరు, విభూతి, ఇంకా పంచామృత రసం. సో ఆరోగ్యం బాగుండడానికి ఇక్కడ ఏం చేయాలని చెప్పారు. ఇక్కడ అభిషేకాలు అన్నం, పెరుగు, గోమూత్రం, బిల్వ పత్రాలు, ఎర్రచందనం, నువ్వుల నూనె, ఇంకా నిమ్మాకులు, అలా రకరకాల ఏమేమి పూజలకి ఏమేమి మనకి కావాలో అని ఇక్కడ రాశారు. ఇక్కడ మీరు నవగ్రహ దోష నివారణ కోసం కూడా చూసుకోవచ్చు. పూజలు చేయడానికి ఏం చేయాలనేది ఇక్కడ రాశారు. సో టెంపుల్ ఈ కాంప్లెక్స్ విషయానికి వస్తే పొద్దున్న 7 ఓపెన్ చేస్తారు. 7 నుంచి రాత్రి 7 దాకా ఉంటుందన్నమాట. మధ్యలో ఏ గుళ్ళు క్లోజ్ చేయరు. సో అన్ని గుళ్ళు మీరు దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ మీల్ సౌకర్యం కూడా ఉంది. మీరు టికెట్ తీసుకొని లేకపోతే ఏమైనా ఫాస్ట్ ఫుడ్ కానీ ఏమైనా తీసుకొని మీరు ఇక్కడే భోజనం చేసేయచ్చు. సో స్టార్టింగ్లోనే ఉంటుంది ఎంట్రన్స్లో. అది ఎంట్రన్స్లో అయిన తర్వాత మనం మెయిన్ గేట్కి ఇక్కడ వచ్చాం అనమాట. సో మనం అక్కడి నుంచి ఎంటర్ అయ్యాము. సో ఇలా మధ్యలో వాక్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్స్కి మనం వెళ్తున్నాం అనమాట. సో ఎంటర్ అవ్వగానే మీరు రకరకాల విగ్రహాలు చూసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో కొన్ని బంగారు లింగాలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది యాక్చువల్గా అంత పెద్దది కాదు, పెద్దది యాక్చువల్ వేరేది ఉంది. సో ఇక్కడ కొన్ని ఇంకా చిన్నవి కూడా చూసుకోవచ్చు మీరు. సో మెయిన్ దానికి నేను తర్వాత చూపిస్తాను మీకు, కానీ ఇక్కడ కొన్ని శివలింగాలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. చాలా బాగా పెట్టారు యాక్చువల్గా ఇది. ఓం ధన శివలింగేశ్వర నమః. ఇక్కడ చాలా శివలింగాలు చూసుకోవచ్చు మీరు. 2 లెక్కలేదు యాక్చువల్గా. సో మొత్తం ఏంటంటే ఇక్కడ శివలింగాల సంఖ్య 19 ఉన్నాయంట. 2020లో కట్టించారు. ఓకేనా, దండం పెట్టుకోండి అమ్మా. సో మనం ఈ శివలింగాలను చూసి మనం ఇంకా వేరే ఆర్చ్లోంచి, వేరే గేట్లోంచి లోపలికి వెళ్తాం. సో మనకి అన్ని దేవుళ్ళు దర్శనం ఈ యొక్క ప్లేస్లో అయిపోతుంది. సాయిబాబా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో ఋషిలింగాలు అంటారు వీటిని. ఇవన్నీ మనం చూసినవి ఋషిలింగాలు అనమాట. సో లోపలికి వెళ్ళే ముందు మీకు ఒకసారి మళ్ళీ ఎలా ఉందో ఎంట్రన్స్ చూపిస్తున్నాను. సో అది ఎంట్రన్స్ కదా. ఆ ఎంట్రన్స్ అంటే మెయిన్ ఎంట్రన్స్ కాకుండా ఇంకో ఎంట్రన్స్ ఇది. అక్కడి నుంచి ఎంటర్ అవ్వగానే మీకు లెఫ్ట్ సైడ్ ఇవన్నీ విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఈ విగ్రహాలు చూసుకున్న తర్వాత మీరు శివలింగాలు చూసుకొని ఇప్పుడు ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఆయన సిద్ధగురు మీరు చూసుకోవచ్చు, ఇలా చెప్పాను. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. సో లోపలికి వచ్చేసాం. సో ఇక్కడ మనకి వేరే రకరకాల గుళ్ళు ఉంటాయి, అవన్నీ చూద్దాం. సో ఇంకా ఫర్దర్గా ఇంకా చూడండి ఇక్కడ ఎన్ని శివలింగాలు ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇంకా ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి. ఇదైతే ప్రస్తుతానికి క్లోజ్ అయ్యి ఉంది. మేబీ కొంచెంసేపట్లో ఓపెన్ చేస్తే నేను వీలైతే లోపలికి వెళ్తాను. టోటల్గా 88 శివలింగాలు, 88 శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. 49 శ్రీ చక్రాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ కొన్ని శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ 93 శివలింగాలు ఉన్నాయంట. సో రకరకాల డేట్స్లో వాళ్ళు వేరే శివలింగాలు వీళ్ళు ఇన్స్టాల్ చేశారు. సో ఇవి చూద్దాం. ఇదిగోండి, సో చూసారు కదా, అలా చాలా ఉన్నాయి మన శివలింగాలు. ఇంకా 93 అని అలా సెపరేట్గా పెట్టారు. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే శ్రీ కనకదుర్గ దర్బార్. సో అలా వేరియస్ దర్బార్లు పెట్టారనమాట. ఇక్కడ 77 శివలింగాలు ఉన్నాయి. సో ఇవన్నీ శివలింగాలే. సో వరుసగా పెట్టారు. దాని తర్వాత మనకి వేరే గుళ్ళు వస్తాయి అనమాట. ప్రస్తుతానికి అయితే అన్ని క్లోజ్ ఉన్నాయి, మరి తెలియదు, కొంచెంసేపట్లో ఓపెన్ చేస్తారు, మరి ఇట్లాగే ఉంటుందో. సో ఇలా మీకు కావాలంటే ఇలాగా ఇవి కూడా తీసుకోవచ్చు, కార్డ్స్ కూడా. ప్రస్తుతం నడుస్తున్నాము. సో ఒక టెంపుల్ వస్తుంది అక్కడ, దానికి వెళ్దాం ఇప్పుడు. సో ఇదే నేను చెప్పింది ఇందాక బంగారు లింగం, దానికి సంబంధించిన దేవాలయం ఇది. సువర్ణ లింగేశ్వర దర్బార్ ఇది. సో మనం
దర్శనం చేసుకుని వచ్చేద్దాం. వీలైతే నేను మీకు రికార్డ్ చేసి చూపిస్తాను లోపల ఎలా ఉందో శివలింగం. వీలు కాకపోతే మీకు బయటకు వచ్చి చెప్తాను. బంగారు శివలింగానికి వచ్చేసాము, అభిషేకం చేయించుకుంటున్నాము. సో ఒక్కొక్కరికి టికెట్ 500. స్వామివారికి అభిషేకం చేయించాము. సో చాలా బాగుంది, చాలా తృప్తి చెందాము. సో అది యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ వీడియో తీసాం కానీ అది రాలేదు, కాబట్టి కొన్ని ఫొటోస్ మాత్రం పెడుతున్నాను. ఇక్కడ చూసుకోండి స్క్రీన్ మీద. సో సువర్ణలింగం దర్శనం అయిపోయాక ఇప్పుడు మనం 12 జ్యోతిర్లింగాల్లో దర్శనం చేసుకోవడానికి వచ్చాం ఇప్పుడు ఇక్కడ. సో ఇక్కడ మొత్తం మనం వేరియస్ టెంపుల్స్ ఉన్నాయి, అవి చూద్దాం. మీరు చూసుకోవచ్చు భూమి మీద కైలాసం మీద ఆ మహామేరు ప్రస్థానం మహా ఆలయం ఇది. సో 3 లెవెల్స్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇది 2nd లెవెల్, ఇది 3rd లెవెల్. సో ఇప్పుడు మనం చూస్తుంది 32వ సన్నిధానం. సో మీరు ఊహించుకోండి ఎన్ని శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. సో కబీర్ దాస్ 4 అడుగుల కబీర్ దాస్ స్టాచ్యూ కూడా ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ మనం చూడబోయేది జలలింగ దర్బార్ అన్నమాట, జలలింగాల దర్బారు. సో ఇవి 12 జ్యోతిర్లింగాలు అని చెప్పాను కదా, మీరు అక్కడ చూసుకోవచ్చు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. సో నెక్స్ట్ మనం వచ్చాం 41వ సన్నిధానం. ఇక్కడ మొత్తం 16 శివలింగాలు ఇంకా 8 విగ్రహాలు ఉన్నాయన్నమాట. సో మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. హనుమంతుని విగ్రహం చూసుకోవచ్చు మీరు అక్కడ. అక్కడ నాకు తెలిసి కాళీమాత పక్కన, ఇక్కడ సాయిబాబా, రాధాకృష్ణ, వెంకటేశ్వర స్వామి, ఇంకా శివ పార్వతులు. సో మీరు మధ్యలో చూస్తున్న శివలింగం కూడా ఒక ఇంపార్టెంట్ శివలింగం. సో అన్ఫార్చునేట్లీ ఇది కూడా క్లోజ్ ఉంది, లోపలికి వెళ్ళడానికి లేదు. ఐ థింక్ ఇది కూడా జలలింగంలోకి వస్తుంది అనమాట ఇదంతా. ఇదైతే చాలా బాగుంది. అటువైపు నంది కూడా ఉంది, నందికి ఎదురుగుండా శివలింగం ఉంది, మీకు నంది కూడా చూపిస్తాను. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ నందికి ఎదురుగుండా శివలింగం. సో యాక్చువల్గా ఇప్పుడు 3:30 అయింది, 4ంటికి ఓపెన్ చేస్తారంట. సో 4 నుంచి 7 దాకా ఈ జలలింగం దర్బార్ను ఓపెన్ చేస్తారు. సో అలా కొన్ని క్లోజ్ ఉన్నాయి, మేబీ 4 అయ్యాక ఇవన్నీ ఓపెన్ అయిపోతాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ప్లేస్. సో ట్రావెల్ కోడ్కి వెళ్ళిపోదామా. సో ట్రావెల్ కోడ్ ఫర్ టుడే ఈస్ to travel is to take yourself into a journey. So that's what we do while we travel. We go deep into the journeys and we make memories. So let's go ahead, let's go to the next spot. Next spot is I think Parvati Parmeshwar Darbar, Shiva Parvati Darbar. So let's go. So ఇప్పుడు మనం ఉన్నాం శ్రీచక్ర మహా ఆలయం. చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మీరు చూడబోయేది 7 అడుగుల మహాశివుడు. సో మొత్తం రౌండ్ కొట్టేసి మేము వచ్చేసాం లాస్ట్లోకి. ఇందాక మనం స్టార్టింగ్లో వెళ్ళిన ఆర్చ్ ఇదే మెయిన్ టెంపుల్ ఆర్చ్. అండ్ దీనికి ఆపోజిట్ మీరు కావాలంటే మీరు ఈ ట్రాలీస్ కూడా తీసుకోవచ్చు ఇన్ కేస్ మీరు నడవలేకపోతే. సో ట్రాలీ ఎంతో నేను ఒకసారి చూసి చెప్తాను మీకు. సో ట్రాలీ కానీ ఈ వ్యాన్ అని చూసారు కదా, దానికి 30 రూపీస్ పర్ హెడ్, అదే 5 years బిలో అయితే ఫ్రీ. సో మేము ఆల్రెడీ మొత్తం టెంపుల్ మొత్తం రౌండ్ కొట్టేసాం కాబట్టి ట్రాలీ తీసుకొని వేస్ట్ ఏం లేదు, జస్ట్ కూర్చుంటాం అంతే. కూర్చొని మొత్తం చూపిస్తారు, ఎక్కడ దిగేది ఉండదు. మేము ఆల్రెడీ అంత అయిపోయింది కాబట్టి ఇంకా అది స్కిప్ చేస్తున్నాం. సో వీడియోకి అయితే ఇంతే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ చెప్పండి. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.